పనితనం మార్చిందని చెప్పి అంటున్నా. అంటే 6 నెలలకు ఒక కమిషనర్ మార్చుకున్న పనితనం వాళ్ళని చెప్పండి. ఒక 8 మంది ఏదైతున్నదో మున్సిపల్ అధికారులు జైలు పాలై, 8 మంది అధికారులు ఏదైతే జైలు పాలై. మీకు ఏసీబీఏ కానీ విజిలెన్సే కానీ ఒక్కసారి వచ్చి చెప్పంటున్నాను. వాళ్ళు ఏదైతుందో అభివృద్ధి గురించి మాట్లాడడం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? మీ అభివృద్ధి పనితనం అనేది ఏదైతుందో ఇలా కమిషనర్ల మార్పే కానీ, విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, ఏసీబీ దాడులే కానీ, మున్సిపల్ అధికారులు జైలు పాలు కావడమే కానీ, ఇవన్నీ చూస్తుంటే మీ పాలన ఏ విధంగా కొనసాగిందో మరి అర్థం పట్టేట్టు కనబడుతుంది. ఇవాళ ఇంకా మళ్ళీ మాట్లాడతారని చెప్పంటాను నేను. అభివృద్ధి అని చెప్పని ఆశ్చర్యం కలుగుతుందని చెప్పాను. అభివృద్ధి అంటే ఏంటో నేను అటు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పాలనలో ఆదర్శం నిలబడ్డదని చెప్పి అంటున్నాను. మరి అనునిత్యం త్రాగునీటికి ఇబ్బంది లేకుండా మంచినీరు తాగించినటువంటి ఒక ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పారు. పట్టుకొచ్చి చెప్తారు కదనే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కేవలం ఏదైతుందో 200 రూపాయలకి ఇంటికి పైప్ లైన్తో సహా నల్లా కనెక్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాను.